వాడు విని ఏమని పిలవాలి? మనం పాడుతున్నాం పాట, దావీదు కుమారుడా. ఆపుదాం, పాట ఆపుదాం. విన్నదేమని విన్నాడు? నజరేయుడైన యేసు అని వాడు విని. పిలిస్తే ఏమని పిలవాలి? నజరేయుడైన యేసు అనే పిలవాలి. కానీ ఏమని పిలిచాడు? అంటే ఏంటి దీని అర్థం? నజరేయుడైన యేసు అని మీరు అంటున్నారు కానీ ఆయన నజరేతులో పెరిగాడు, కానీ ఆయన నజరేతు వాడు మాత్రమే కాదు, ఆయన దావీదు కుమారుడని వాడి గ్రహింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తుని గురించిన నీ గ్రహింపు ఏంటి? కొంతమంది యేసు ప్రభు ఫలానా వాళ్ళ దేవుడు అంటున్నారు, కొంతమంది యేసు ప్రభుని ప్రవక్త అంటున్నారు, కొంతమంది యేసు ప్రభుని దైవ కుమారుడే దేవుడు కాదు అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ స్ట్రాటజీ అబౌట్ జీసస్? యేసును గురించి మీ గ్రహింపు ఏంటి? ఆయన సమరయ్యకి వెళ్ళాడు, ఆ స్త్రీని కలుసుకున్నాడు బావి దగ్గర. ఫస్ట్ ఏమంది ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ యేసయ్యతో, నీవు యూదుడువా? నీవు యాకోబు కంటే గొప్పవాడివా? మూడవ మాట, నీవు మెస్సయ్యవా? నీవు క్రీస్తువా? ఈ 4 మాటలు అన్నాను. తర్వాత ఏమని చెప్పిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఈయన క్రీస్తు కాడా అంది. ఊరందరికి చెప్పి తీసుకొచ్చింది ఈ తల్లి. ఇప్పుడు ఊరందరూ ఏమన్నారు యేసయ్య దగ్గరికి వచ్చి? ఈయన నీవు చెప్పిన దాన్ని బట్టి కాక ఈయన నిజముగా లోకరక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. ఇక్కడ ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నా, యేసయ్యని గురించి నీ గ్రహింపు ఏంటి? యేసయ్యని కొంతమంది వడ్లవాని కుమారుడు అన్నారు, కొంతమంది తిండిపోతు అన్నారు, కొంతమంది బెయల్జుబూల వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, దెయ్యం పట్టినాడు అన్నారు యేసయ్యని. కానీ యేసు ప్రభువారిని పేతురుని అడిగితే పేతురు అన్నాడు, నీవు సజీవుడవైనా దేవుని కుమారుడవైనా క్రీస్తువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన విన్నది నజరేయుడైన యేసు అని, పిలిచింది దావీదు కుమారుడైన యేసు అని. సమరయ స్త్రీ బావి దగ్గర యేసయ్యను మొదటిగా అన్నమాట, నీవు యూదుడివి, మేము సమరయులం. తర్వాత అన్నమాట, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? తర్వాత అన్నమాట, నీవు ప్రవక్తలలో ఒకడివి. తర్వాత అన్నమాట, నీవు క్రీస్తువి. తర్వాత అన్నమాట, నీవు అభిషక్తుడివి. కానీ గ్రామం అంతా వచ్చి ఆయన ఏమన్నారో తెలుసా? నీవు చెప్పిన దానిని బట్టి కాక నీవు నిజముగా లోకరక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్య ఎవరో నీకు క్లియర్గా తెలియాలి. పరలోకము నుండి దేవదూత దిగొచ్చి యేసు ప్రభు దేవుడు కాదంటే, దేవదూత నువ్వు చెప్పావు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అనకూడదు. మనం అవసరమైతే దేవుని దూతకు కూడా మనం సువార్త ప్రకటించాలి. నీ విశ్వాసానికి అలాంటి స్టాండర్డ్ ఉండాలి. ఈ వాక్యంలో 3 మాటలు మీకు గుర్తు చేస్తున్నానండి. ఒకటి, యేసయ్య వెళ్ళకూడదని చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు.